గొప్ప త్యాగం. ఒకప్పుడు మాధవుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గంలో వెళ్తుండగా ఒక రాక్షసి అతనికి ఎదురుగా వచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నది. మాధవుడు చేతులు జోడించి, ఓ రాక్షసి, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను. ఇవి ఇంటి దగ్గర ఇచ్చి మరలా నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నది రాక్షసి. మాధవుడు వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్యకు ఇచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసికి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు. చాటు నుండి ఇదంతా విన్న మాధవుడి కుమారుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున ఆ రాక్షసి దగ్గరకు వచ్చి, నాకు నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో మాధవుడు వచ్చి కుమారుడిని వదిలేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదనలాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను మాధవుడి తండ్రిని, నన్ను తిను, వాళ్ళని వదిలే అన్నాడు. అంతలో ఒక ముత్తైదువ వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగా ఒక యువతి వచ్చి, ఈ అనర్థాలకు మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంటపడినాడు, నన్ను తిను అన్నది. వారి అనురాగ బంధాలను చూసి రాక్షసి కంట కన్నీరు జలజలా వచ్చింది. అంతలో రాక్షసి గంధర్విగా మారిపోయి, నేనొక గంధర్విని, శాపం వల్ల రాక్షసిగా మారాను, నీ వల్ల శాప విమోచనం కలిగింది, కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమైపోయింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, కుటుంబ ప్రేమానురాగాల వల్ల ఎల్లప్పుడూ మనకు మేలు కలుగుతుంది.